ఏలియన్స్ గురించి వెయిట్ చేసే మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఏలియన్స్ కి సంబంధించి అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కి సంబంధించి నిన్న యుఎస్ గవర్నమెంట్ ఆన్లైన్ లో యూఎఫ్ఓ ఫైల్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ ఫైల్స్ లో ఏముంది అంటే ఇప్పటి వరకు 1930 ఆ మధ్య కాలం నుంచి కూడా 1947 అపోలో మిషన్స్ లో వాళ్ళు చూసినటువంటి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, వాటి ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా నిన్న యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఆన్లైన్ లో రిలీజ్ చేసింది. ఆ ఫోటోలు కనుక చూస్తే, ఆ వీడియోలు కనుక చూస్తే అందులో ఏముంది అంటే ఇప్పటిదాకా మనుషులు కనపట్టినటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏరోప్లేన్లు, రాకెట్లు, హెలికాప్టర్స్ ఇట్లాంటివి కాకుండా మనుషులు ప్రమేయం లేకుండా నిర్మించబడినటువంటి కొన్ని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అయితే వాళ్ళు స్పాట్ చేయడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ లో కానీ లేకపోతే కనుక మిలిటరీ ఆపరేషన్స్ లో కానీ స్పేస్ నుంచి కానీ ఇట్లాంటి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఇంతవరకు యుఎస్ గవర్నమెంట్ దాన్ని సీక్రెట్ గా అయితే ఉంచింది. బట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా చేసిన అనౌన్స్మెంట్ ప్రకారం వాటన్నింటిని కూడా నేను బయట పెడతానని చెప్పి చెప్పారు కదా ఆయన. సో దాని ప్రకారం నిన్న ఈవినింగ్ అంటే మనకు మార్నింగ్ సో ఆ ఫైల్స్ అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి తెలుసా, ఇది అపోలో 17 మిషన్ లో ఒక ఫోటో అయితే ఉంది. ఆ ఫోటో ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఆ మిషన్ లో కూడా వాళ్ళకి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేది మూన్ పైన కూడా వాళ్ళకైతే కనపడ్డాయి. రకరకాలుగా ఉన్నాయి అయితే అవన్నీ. సో అవన్నీ కూడా మీరు కూడా చూడొచ్చు. ఆ వెబ్సైట్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో ఏలియన్స్ గురించి వెయిట్ చేస్తే మీ అందరికీ కూడా ఇది ఒక సూపర్ అప్డేట్.